ఆంధ్రప్రదేశ్‌కి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్ గారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. సాధారణంగా పార్లమెంట్‌లో రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్స్ అంటే ఇప్పుడు చైర్‌పర్సన్ ఉంటారు. ఇది ఎవరైతే మన ఉపరాష్ట్రపతే తనే చైర్‌పర్సన్ ఉంటారు. కాకుండా కంటిన్యూగా ఆయనే కూర్చోలేరు కాబట్టి ఆ ప్లేస్‌లో ఇంకెవరినైనా కొంతమందిని ప్యానెల్ పెడతారు. ఈ ప్యానెల్‌లో వైస్ ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ హోదాలోకి కనకమేడల రవీంద్ర కుమార్‌కి అవకాశం దక్కడం అన్నటువంటి కీలకం. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్‌గా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాజ్యసభ చైర్మన్ 7 సభ్యులతో ప్యానెల్ ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కనకమేడల, అట్లాగే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్థానం లభించింది. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇద్దరు, ఒకళ్ళు టీడీపీ, ఒకళ్ళు వైసీపీ. వైసీపీకి సంబంధించిన వేమిరెడ్డి ఏమో ఈ దఫా రాజ్యసభకి వెళ్ళరు, ఇక కేవలం దీనికి వెళ్తారు. ఇదే లాస్ట్ టర్మ్ ఆయనకి. ఆయన పదవీ కాలం అయిపోతుంది, అందుకే ఆయనకి ఇచ్చారు. కనకమేడలది ఈ దఫాతో పదవీ కాలం అయిపోతుంది, ఆయనకి ఇక ఏ ఎంపీ సీటు కూడా లేదు కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చారు, తద్వారా గౌరవించారు రాజ్యసభ చైర్మన్.